క్యారెక్టర్లు అయితే చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు బాగా చేశారు. లైక్ సునీల్ గారు కానీ కొన్ని కొన్ని క్యారెక్టర్లు అయితే బాగా నిజంగా వెలివేట్ చేశారు. బీజిఎం అయితే ఒక రేంజ్లో అయితే ఉంది సినిమా ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ర్యాంప్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం లో అనిపిస్తుంది కానీ బాగుంటుంది. కొన్ని 2 సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. ఆ సీన్స్ కూడా ఒక ర్యాంప్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. సుదీప్ బాబుకి చాలా రోజుల తర్వాత మంచి సినిమా అయితే పడింది. హాల్కి వెళ్ళి చూడొచ్చా అంటే చూడొచ్చు సినిమాని. యాక్షన్ బాగా లైక్ చేసేవాళ్ళు, లైక్ ఉంటుంది కదా పొడుచుకోవడం అలాగైతే సినిమా హాల్కి వెళ్ళి బాగా లైక్ చేసే వాళ్ళు అయితే పోయి చూడొచ్చు. సినిమా అయితే బాగుంది. సుదీప్ బాబు గారికి చాలా రోజుల తర్వాత మంచి హిట్ అయితే పడింది. డైరెక్టర్స్ ఇలాంటి మంచి హీరోని మంచి సినిమాలకి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఎన్ని రోజులు అయితే మా సుదీప్ గారికి సినిమాలు అయితే రాలేదు. ఇది కొంచెం హిట్ అయితే ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుంది, నాకు నచ్చింది. కొన్ని సీన్స్ అయితే మైండ్ పోతాయి, అసలు ర్యాంప్ ఉంటాయి ఈ సీన్స్లో. సెకండ్ హాఫ్ బ్యాంక్లో 2 సీన్స్ బాగుంటాయి, అవి కూడా బాగుంటాయి. ఇంకా మైనస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి సినిమాలో సాంగ్స్ ఉన్నాయి కానీ అవి నార్మల్గా అయితే అనిపించాయి నాకు. ఎందుకు పెట్టారో కొన్ని దగ్గర అయితే అవి సాంగ్స్ వస్తాయి పోతాయి. అది సాంగ్స్ నాకు మైనస్ అనిపించింది. కొన్ని విఎఫ్ఎక్స్ కొంచెం డల్గా అయితే ఉంది. ఓవరాల్గా అయితే సినిమా అయితే రివ్యూ ఇది. మీకు నచ్చితే అయితే వెళ్ళి సినిమా హాల్కి అయితే చూడండి. యాక్షన్ మూవీస్ ఎవరికైతే ఎక్కువ నచ్చుతాయో వాళ్ళైతే సినిమా హాల్కి వెళ్ళి చూడండి కంపల్సరీగా. థ్యాంక్ యూ గైస్.